హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా మీరే ఈ సంవత్సరంలో ఏవైతే గోల్స్ పెట్టుకున్నారో ఖచ్చితంగా ప్రతి దాన్ని రీచ్ అవ్వాలని, ఒక గొప్ప పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నా. ఇకపోతే ఈ అన్వేషణ టాపిక్ ఏదైతే ఉందో రోజు రోజుకి బాగా ఎక్స్టెండెడ్కి వెళ్తుంది, కానీ తన ప్రవర్తనలో మాత్రం మార్పు అయితే నాకు ఎక్కడా కనిపించలేదు. క్షమాపణ వీడియో చేశాడు, బట్ అది క్షమాపణ చెప్తున్నట్లేదు, మళ్ళీ తిరిగి మనల్నే బెదిరిస్తున్నట్లుగా ఉంది. ఏదైతే కానీ ఆల్రెడీ కంప్లైంట్స్ అయితే రేజ్ అవుతూనే ఉన్నాయి, చాలా మంది అన్ఫాలో అవుతూనే ఉన్నారు. సో ఆ భయం అనేది తన కళ్ళలో క్లియర్గా కనిపిస్తుంది ఆ వీడియోలో కానివ్వండి. ఆ భయం అయితే ఉంది, మేబీ చేస్తున్నారు. వీలైతే నేను ఖచ్చితంగా అన్వేషణకి వ్యతిరేకిని, ఆయన మాటలకి ఆయన ప్రవర్తనకి అనుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అన్ఫాలో చేయండి, లేదు ఫాలో అవుతామంటే మీ ఇష్టం, అది ఇంకా మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఓకే, ఇప్పుడు అసలు టాపిక్లోకి వస్తే ఈ అన్వేషణ మీద ఏజూడ్ అన్న ఒక వీడియో చేశాడు. నేను చూశాను, నేను ఆల్రెడీ నిన్న ఈవినింగ్ ఆ వీడియో చూశాను, బట్ మార్నింగ్ ఆ వీడియో డిలీట్ అయి ఉంది. ఎందుకు డిలీట్ అయింది? యాక్చువల్గా తను వీడియో పెట్టడానికి కారణం ఏంటి? సోషల్ మీడియాలో రావన్ ఫర్ యూ అంటే నాలాగే సినిమా రివ్యూలు ఇచ్చే ఒక యూట్యూబర్ ఆల్మోస్ట్ 7 lakhs సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు తనకి. నాకైతే అర్థం కావట్లేదు భయ్యా. సో ఏజుడు కూడా ఆ మాల్ వేసుకొని ఆ దేవుడి పేరు చెప్పుకొని వ్యూ సంపాదించడం కావాలి. కానీ ఎవడైనా హిందువుల్ని ఒక మాట అన్న, హిందూ దేవుళ్ళని ఒక మాట అన్న, ముస్లిం నేను, నాది మూవీ రివ్యూస్, నాకేం సంబంధం దీని గురించి? అయినా కానీ మాట్లాడుతాను, అయినా కానీ స్టాండ్ తీసుకొని నాకు చాలా బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి, చాలా బెదిరింపు మెసేజెస్ కూడా వస్తున్నాయి. వాటన్నిటిని లెక్క చేయకుండా ఒక స్టాండ్ తీసుకొని గట్టిగా నిలబడి నేను ఫైట్ చేస్తాను. అలాంటిది హిందూ అయ్యి ఉండి మాల్ వేసుకొని వీడియో చేసుకునేటువంటి నువ్వు, మీ తమ్ముడు అంత ఇష్యూ జరిగినా కానీ ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ క్షమించి వదిలిపెట్టి అయినా కానీ నేను ఆదరిస్తున్నారు. అలాంటి హిందూస్ కోసం, అలాంటి ఇండియా కోసం స్టాండ్ తీసుకుంది, నీకు అంత పెద్ద ఛానల్ ఎందుకు, అంతమంది ఫాలోవర్లు ఎందుకు అనేటటువంటిది నాకైతే అసలు అర్థం. మీ ఆడవాళ్ళని ఇంతలా కించపరిచినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదని చెప్పి ఒక వీడియో అయితే చేశాడు. మేబీ ఆ వీడియో చూసి ఏజూడ్ వీడియో చేశాడా, లేదంటే మామూలుగా బేసిక్గా ఒక కామన్ పాయింట్ మీద ఎలా మాట్లాడతాడో, కాస్త లేట్ అయినా సరే ఆ విధంగా చేశాడనేది తెలియదు, కానీ వీడియో అయితే చేశాడు. ఓకే, బాగుంది. డైరెక్ట్గా అన్వేషణని ఏ మాట అనకపోయినా తప్పు చేసిన వాడికి నా ధర్మం, నా సీతాదేవి, నా తల్లి ఖచ్చితంగా శిక్ష వేస్తుంది, మీరు అనుభవిస్తారని ఆ ఉద్దేశపూర్వకంగానే వీడియో చేశాడు. కాకపోతే ఆ వీడియో డిలీట్ చేశాడు. దరిద్రం ఏంటంటే ఈ ఏజూడ్ అన్న పెట్టిన వీడియోని అన్వేషణ చూశాడు, చూసి మళ్ళీ బ్లాక్మెయిలింగ్ చెప్తున్నా. అన్వేషణ బిహేవియర్ అయితే మారదు. తన తప్పులకి క్షమాపణ చెప్పాడనేది బేసిక్గా సబ్స్క్రైబర్లు పోతున్నారనే భయంతో చేసిన ఇన్సిడెంటే, కానీ కావాలని నిజంగా మనసులో మనస్తాపం చెంది అయితే కాదు. మనస్తాపం చెందడం మనిషి. ఓకే, అయితే ఈ అన్వేషణ ఈ ఏజూడ్ అన్న పెట్టిన వీడియో చూసి, బాబు ఏజూడు, నువ్వు మీ తమ్ముడు చేసిన దారుణకాండ ఇంతకుముందు ఏదైతే జరిగిందో అది అందరికీ తెలుసు. బేసిక్గా ఆ దారుణకాండ మర్చిపోయావా? 2026 నీకు నాకు సమరమే. నువ్వు మర్యాదగా వీడియో డిలీట్ చేయని బెదిరిస్తే ఇన్ ద ఫ్రంట్ దెర్ ఇస్ అ క్రొకడైల్ ఫెస్టివల్. ఇప్పుడు ఆ వీడియో తీసేస్తే 2026. మరి నేనైతే అలాగే అనుకుంటున్నా. మరి అన్న ఎందుకు డిలీట్ చేశాడో నాకు తెలియదు. మేబీ వీడియో ఉంచాలి కదా, పెట్టిన తర్వాత. తప్పులు మాట్లాడిన వీడియోలే అన్వేషణ ఇంకా డిలీట్ చేయడు కూడా, ఎందుకంటే దాని మీద వచ్చిన రెవెన్యూ పోతుంది కాబట్టి. బట్ ఏజూడ్ అన్న తీసేశాడు. ఎందుకు తీసాడు అనేది నాకైతే అర్థం కాల. మేబీ తన బెదిరింపులకు భయపడి మళ్ళీ ఇప్పుడు హ్యాపీగా సాగిపోతున్న తన ఫ్యామిలీ లైఫ్ని మళ్ళీ ఇరకాటంలో పెట్టలేక వాళ్ళ తల్లిదండ్రులని మళ్ళీ తిడతాడు ఖచ్చితంగా. నేనైతే ఇదే అనుకుంటున్నా. అన్వేషణ మళ్ళీ ఏజూడ్ అన్న మీద రియాక్ట్ అయితే ఖచ్చితంగా వాళ్ళ అమ్మ నాన్నని దూషిస్తాడు. తన బిహేవియర్ అయితే ఆటోమేటిక్గా తన నోటి నుంచి వచ్చే మొదటి పదం అదే, ఎవరినని తిట్టేటప్పుడు ఆ ఎల్తో స్టార్ట్ అయ్యే వాడు ఏదైతే ఉందో అదే యూజ్ చేస్తాడు ఖచ్చితంగా. సో అందుకు భయపడి డిలీట్ చేశాడని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చాలా హుందాగా వీడియోలు చేస్తాడు, దేవుళ్ళ గురించి కానీ దేనైనా టాపిక్ మీద చాలా బాగా చెప్తాడు. చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. వీడియో స్టార్ట్ చేస్తే ఎండ వరకు ఆపకుండా చూసే ఫాలోవర్స్ అయితే చాలామంది ఉన్నారు. ఏజూడ్ చెప్పే విధానంగానే అలా ఉంటుంది. సో ఇలాంటి చెత్త ఏదో ఇష్యూలోకి నా తల్లిదండ్రులని తీసుకురాలేను అనే ఫీలింగ్తో వీడియో డిలీట్ చేశాడు నేను అనుకుంటున్నాను. మేబీ ఏదైనా కారణం కావచ్చు. నాకు తెలిసినంత వరకు ఏజూడే దీనికి ఎందుకు డిలీట్ చేశాననే దానికి క్లారిటీ ఇస్తే బాగుంటుందని నాకైతే అనిపించింది. ఎందుకంటే భయపడకూడదు, ఒక నీచుడికి అసలు భయపడకూడదు. ఈ వీడియో కూడా నేను అది చెప్దామనే చేశాను. ఆ వీడియో చాలా బాగుంది, చాలా మందికి రీచ్ వెళ్తుంది అనుకున్నా, బట్ ఈ వీడియో డిలీట్ అయింది. సో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారని ఏజూడ్ని అయితే మాత్రం కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ అన్వేషణ మలేషియాలో ఉన్నాడు, మలేషియా వెళ్ళాడు, అక్కడ కూడా వీడియోలు చేస్తున్నాడు. ఫేస్లో పాపం కనిపిస్తుంది క్లియర్గా, సబ్స్క్రైబర్లు పోతున్నారనే బాధగా అనిపిస్తుంది. చాలా నీట్గా మాట్లాడుతున్నాడమ్మా, ఒక్క వల్గారిటీ పదం లేకుండా. ఆ బుద్ధి ముందేమైంది? ఆ ముందే ఉండుంటే ఈ పాటికి ఇంకా ఫాలోవర్లు పెరిగేవారు, నీ వీడియోస్కి మంచి రీచ్ వచ్చేది. నీ టాపిక్ ఏంటి నువ్వు అది చేసుకుంటే సరిపోతుంది. మంచి చెప్పాలనేది తప్పు కాదు, బట్ దాన్ని ఏ విధంగా చెప్తున్నావు అనేది చాలా జాగ్రత్తగా చెప్పాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, యూట్యూబర్స్ కానివ్వండి, నాకు ఒక స్ట్రైక్ పడినా ఏది పడినా పోయేదేం లేదు. 1000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, మళ్ళీ ఇంకో ఛానల్ పెట్టుకొని మళ్ళీ ఏదో చేస్తా. కానీ ఇప్పుడు తప్పుగా మాట్లాడాలని అనుకోను, పక్కన పెట్టండి. టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, టాప్ యూట్యూబర్లు కానివ్వండి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు ఏది మాట్లాడినా సరే, ఎందుకంటే చాలామంది మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు. అది అందరికీ నచ్చుతుందని మీరు అనుకోకూడదు. మీరు మాట్లాడిన ప్రతి మాట
అందరికీ నచ్చుతుందని మాత్రం ఎట్టి పరిస్థితులు అనుకోకూడదు. అది ఏదైనా కానివ్వండి, లేదంటే ఈ వీళ్ళలాగా అవుతుంది. ఈ హర్ష సాయి కానివ్వండి, సన్ముఖ్ జస్వంత్ కానివ్వండి, ఇప్పుడు నా అన్వేషణ కానివ్వండి, ఎంతమంది మిలియన్ సబ్స్క్రైబర్లు ఉండేవారు హర్ష సాయికి. బట్ ఒక అమ్మాయి విషయంలో ఇన్వాల్వ్ అయ్యాడు, ఖతం అయిపోయింది. సన్ముఖ్ జస్వంత్ కూడా అంతే. ఈ సబ్స్క్రైబర్లు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళకి మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు అనేది చూసుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో మీ పరంగా ఎలాంటి తప్పు దొరలకూడదు. యూట్యూబ్లో ముఖ్యంగా ఏ తప్పు దొరికినా అది అదే మిలియన్ సబ్స్క్రైబర్స్కి మళ్ళీ రీచ్ అవుతుంది. మీపై బ్యాడ్ ఒపీనియన్ అనేది వస్తుంది, మిమ్మల్ని అన్ఫాలో చేస్తారు, అండ్ మీ లైఫ్ అనేది అక్కడితో ఆల్మోస్ట్ ఎండ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పటికే అన్వేష్కి చాలా మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, చాలా మంది లక్షల్లో అన్ఫాలో చేసినా ఇంకా లక్షల్లో మిలియన్స్లో ఉన్నారు కదా. అదే ధైర్యం దానికి. నేనైతే ఒకటే చెప్తున్నా, సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ పక్కన పెడితే ర్యాండమ్గా తగ్గుతూ వస్తుంది. ఒకరోజు నువ్వు అనుభవిస్తావు చేసిన దానికని మనసులో అనుకుని నేను వల్లకున్నా అంతే. అందుకే ఆయన మీద వీడియోలు చేయడానికి నాకు పెద్దగా ఇంట్రెస్ట్. చెత్త గురించి 10 సార్లు చెత్తగా డిస్కషన్ చేయకూడదు. మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఒకటి, అన్వేష్ నిజంగా మారాడని మీరు అనుకుంటున్నారా కామెంట్లో చెప్పండి. చూడండి వీడియో ఎందుకు డిలీట్ చేసాడని మీరు అనుకుంటున్నారో కూడా కామెంట్లో చెప్పండి. ముఖ్యంగా రామాయణం మీద వీడియోలు చేస్తా అంటున్నాడు ఎవరు, అన్వేష్. ఏ నోటితో అయితే సీతమ్మ వారిని, మన ఇతిహాసాలని, మన హిందూ సాంప్రదాయాలను, ఆడవాళ్ళని కించపరిచాడో అదే నోటితో మహాభారతం చేశాడు. మళ్ళీ ఇప్పుడు రామాయణం మీద చేస్తారట వీడియోలు. దాన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? ఆ వీడియోలు మీరు చూస్తారా? రామాయణం గురించి మీకు తెలియదా? వాడి నోటితో చెప్పింది చూడటం అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. రామాయణం గురించి మనకు తెలియదు. ఎన్ని సిరీస్లు ఉన్నాయి, ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఎన్ని యానిమేషన్ మూవీస్ వస్తున్నాయి. ఆల్రెడీ రామాయణ సినిమా కూడా తీస్తున్నారు. వాడు చెప్పేది ఏంటి మనకి? కాకపోతే ఇప్పుడు దేశంలో తన మీద వస్తున్న పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అయినా సరే తను మారలేదు, మారాడని నాకైతే అనిపించలేదు. ఆ క్షమాపణ వీడియోలో కూడా ఏదో బెదిరిస్తున్నట్లు చెప్తున్నాడు తప్ప నేను నా తప్పు నేను తెలుసుకున్నాను, నన్ను క్షమించండి అని అడుగుతున్న ఫీలింగ్ అయితే నాకు ఎక్కడ రాలే. మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా ప్రతిదానికి కామెంట్లో తెలియజేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.